గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది ఇప్పుడు మంత్రివర్గంలో సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు. సీనియర్స్ అచ్చెన్నాయుడు కానీ, పియ్యోల కేశవ్ గారు కానీ, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, అలాగే పొంగూరు నారాయణరావు గారు కానీ, వీళ్ళంతా సీనియర్స్. అలాగే జూనియర్స్లో కొండపల్లి శ్రీనివాసరావు గారు కానీ, అలాగే వాసంశెట్టి సుభాష్ గారు కానీ, అలాగే మడింపల్లి రాయచోటి ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా జూనియర్స్ సీనియర్స్ ఈ వేలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే కొంతమంది మినిస్టర్స్ పనితీరు చంద్రబాబు నాయుడు గారికి అస్సలు నచ్చట్లేదు. వాళ్ళకి చెప్తున్నా సరే కొన్ని కాంట్రవర్సీలకు వెళ్ళటం, కొన్ని విషయాల్లో తలదూర్చడం, బంధుప్రీతి చూపించడం, వాళ్ళకే ఇసుక ర్యాంపులు, నెక్స్ట్ వాళ్ళకే గవర్నమెంట్ సంబంధించిన కాంట్రాక్ట్లు ఇలాంటివి ఇవ్వడం వలన విపరీతం బ్యాడ్ అయిపోయాడు ఒక మంత్రి గారు. అలాగే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పిలిచి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళమన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన 20 minutes క్లాస్ పీకారు. రీసెంట్ 2 days బ్యాక్ జరిగింది ఇది. 20 minutes క్లాస్ పీకి ఆ మంత్రి గారు ఒకప్పుడు వైసీపీలో యంగ్ లీడర్, ఆయన కమ్యూనిటీ బలం ఉంది. నెక్స్ట్ ఆయన గత పాలక మంత్రితో ఇష్యూస్ ఉన్నాయి ఆయనకి. అందుకని ఆయన వైసీపీ నుండి వదిలి యంగ్ లీడర్ అయినా సరే టీడీపీలోకి వచ్చారు. ఆయన అదృష్టాత్తు ఎమ్మెల్యే అయిపోయారు, తర్వాత మినిస్టర్ అయిపోయారు. అలాగే ఇంకో మినిస్టర్ గారు ఉన్నారు. ఆయన వాళ్ళ వైఫ్ గారు ఒక వేలో అధికారులను బెదిరించడం ఇలాంటివి చేసి ఏంటి ఏది ఎందుకు చేయరు ఇది చేయరు అని అన్నింటిలోనూ వేలు పెట్ట ఒక మినిస్టర్ గారు వైఫ్ గారు విషయం. వీళ్ళ కొంతమందిని తీసుకొచ్చి మినిస్టర్స్ని కొత్తగా అయిన వాళ్ళని అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి జస్ట్ క్లాస్ పీకారు. ఇలా అయితే మాత్రం ఇంకో 6 months తర్వాత మాత్రం ఆ మినిస్టర్లని గ్యారంటీ తీసేస్తారు. తీసేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఎందుకంటే దీనివలన గవర్నమెంట్కి బ్యాడ్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు అక్కర్లేని విషయాల్లో తలదూర్చడం, కమ్యూనిటీ పరంగా వెళ్ళటం, లేకపోతే ప్రభుత్వ విషయాల్లో వాళ్ళ ఫ్యామిలీ తలదూర్చడం, వాళ్ళ రిలేషన్స్ తలదూర్చడం ఇలాంటివన్నీ. నెక్స్ట్ ఇవన్నీ చూసి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఒక మినిస్టర్ గారు ఓకే అయిపోయారు. మినిస్టర్ అయ్యారు, ఆయన అదృష్టం. ఆయన కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు అయ్యాను నేను అని, ద్వారానే అయ్యాను అని ఆయన అన్నారు. అలాగైతే ఆ మినిస్టర్ గారినే డైరెక్ట్ పవన్ గారు పిలిచి మీరు ఒకసారి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళమంటే చంద్రబాబు నాయుడు గారు ఒక 20 minutes క్లాస్ పీకారు. కొన్ని విషయాల్లో దూరంగా ఉండండి, మీ శాఖల వరకు మీరు కరెక్ట్గా చేయండి, అంతే తప్ప బంధువులు వీళ్ళని శాఖల్లో దూర్చొద్దు, అలాగే కాంట్రాక్ట్లు అవి పెంచొద్దు అని చెప్పారు. ఎప్పటికప్పుడు ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ అన్నీ తీసుకున్నారు ఆ మినిస్టర్ దగ్గర నుంచి, వాళ్ళు ఏం చేస్తున్నారో అన్నీ. ఇప్పుడు ఆ ఏరియాలో ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్ తీసుకున్నారు. అలాగే ఆ ఏరియాలో టీడీపీ క్యాడర్, జనసేన క్యాడర్ ఉంటే వాళ్ళ మీద కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఈయన స్ట్రైట్ ఫార్వర్డ్లో వెళ్ళిపోతున్నాడు అన్ని విషయాలని కొంతమంది మినిస్టర్స్ దగ్గర. అలాగే మినిస్టర్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు కొత్తగా రావడం, నెక్స్ట్ యంగ్ కావడం, నెక్స్ట్ ఏమో వీళ్ళకి ఏమి తెలియకపోవడం అని చంద్రబాబు నాయుడు ఉద్దేశం. ఇంకొక 6 months మాత్రం అవకాశం ఇస్తారు. అప్పటికి వీళ్ళు మారలేదు అంటే 100% వీళ్ళని తీసేస్తారు.